ఒక వేశ్య. అసలు వేశ్య ఏంటి, ఆమె వృత్తికి ధర్మం ఏంటి, వేశ్య వృత్తే నీచమైంది కదా అని అనిపిస్తుంది కదా. లేదండి, ఏ వృత్తికైనా ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించి అనుసరించి ఆ వృత్తిని చివరి వరకు నిర్వర్తిస్తే అది పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టడమే కాకుండా సాక్షాత్తు మోక్షాన్ని కలిగిస్తుంది అని తెలిసే ఈ కథని మనం తెలుసుకుందాం. తన వృత్తి ధర్మాన్ని పాటించి నిరంతరం శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఉంటూ మోక్షాన్ని పొందిన ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఆ కథ ఏంటి, ఆ వేశ్య ఎవరు అని తెలుసుకోవాలని ఉంది కదా. ఒక్క క్షణం కూడా మిస్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేయండి. మరి నేను మీ శారదా శ్రీనివాస్, మన శారదా శ్రీ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. గండకీ నది గురించి వినే ఉంటారు. గండకీ నదిలో సాలగ్రామ శిలలు దొరుకుతాయని, అవి చాలా పవిత్రమైనవని, వాటి యొక్క పూజా విధానం అద్భుతమైనదని, సాలగ్రామ శిలలను పూజిస్తే మోక్షం తప్పకుండా దొరుకుతుందని, వాటి మహిమ అంతా ఇంత కాదని మన హైందవ పురాణాలు చెప్తున్నాయని ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. అయితే మన కథకి ఈ సాలగ్రామాలకి ఆ గండకీ నదికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. గంగా నదికి ఉపనది అయిన గండకీ నది గురించి భౌగోళికంగా తెలుసుకోవాలంటే మనం ఎక్కడైనా ఆ వివరాలు మనకి దొరుకుతాయి. కానీ దాని యొక్క పౌరాణిక కథ ఏంటి, దానిలో నీతి ఏంటి, ధర్మం ఏంటి తెలుసుకోవాలి అంటే మాత్రం కొంచెం కష్టమే కదా. చాలా పురాణాలు చదవాలి. అందుకనే నేను మీ ముందుకొచ్చాను. గండకీ నది పూర్వజన్మలో ఒక వేశ్యకాంత, చాలా అద్భుతమైన సౌందర్యంతో విరాజిల్లుతూ ఉండేది. వేశ్య ధర్మానుసారం తల్లి నుంచి తాను వృత్తిని స్వీకరించింది. అంతేకాకుండా వేశ్య వృత్తికి కొన్ని ధర్మాలను చెప్పాడు ఇంద్రుడు. ఆ ధర్మాలు ఏంటో, వేశ్య అనే వృత్తి ఎలా వచ్చిందో, ఆ కులం ఎలా ఉద్భవించింది అనేది మళ్ళీ ఇంకొక కథలో తెలుసుకుందాం. కానీ ఆ ధర్మాలు ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. వచ్చిన వీటిలోకి ఆమె సరి అయినటువంటి సౌకర్యాలను కలుగ చేయటం, అంటే స్నానము, భోజనము లాంటి సౌకర్యాలను కలుగచేసి అతను కోరిన విధంగా అతనితో ఆమె ప్రేమపూర్వకంగా ప్రవర్తించటం, అతని కోరికను తీర్చటం ఆ వృత్తి ధర్మంగా ఇంద్రుడు చెప్పటం జరిగింది. కాబట్టి ఆమె అలాగే చేస్తూ ఉండేది. కానీ స్వయంగా ఒక ధర్మాన్ని ఏర్పరచుకుంది, ఒక నీతిని, ఒక నియమాన్ని ఏర్పరచుకుంది. ఎవరైతే తన దగ్గరికి వచ్చి వారి అవసరాన్ని ఆ రోజుకు తెలియజేస్తారో ఆ రోజుకి అతనినే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి, తన భర్తగా భావించి అతనికి సకల సౌకర్యాలను కలుగజేయటమే కాకుండా అతనికి భర్త అనే భావనతో పాతివృత్య ధర్మాన్ని పాటిస్తూ సేవ చేసేది. ఎంత అద్భుతమో చూడండి. వృత్తి ఏదైనా వ్యక్తి యొక్క సహజమైన ధర్మము, నీతి పాటించటం అనేది చాలా గొప్ప విషయం. పైగా ఖచ్చితంగా ఉండటం మరింత గొప్ప విషయం. కాబట్టి ఆమె అలాగే చేస్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక అందమైన యువకుడు ఆమె దగ్గరకు వచ్చి తన అవసరాన్ని తెలియజేశాడు. అంతేకాకుండా ఎక్కువ ధనాన్ని కూడా ఆమెకి ఇచ్చి వెళ్లిపోయాడు. చీకటి పడింది. అతను వస్తాడని ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలను ఆమె ఏర్పాటు చేసింది. అతని కోసం ఎదురు చూసింది. కానీ అతను రాలేదు. చీకటి పడింది. జాములు గడుస్తున్నాయి. కానీ అతను రాలేదు. ఆమె నిజంగా ఇల్లాలి వలె, భర్త కోసం ఎదురు చూస్తున్న భార్య వలె, అయ్యో అతని దగ్గర నేను ధనాన్ని కూడా తీసుకున్నానే, అతను రాలేదే, అతనికి నేను సేవ చేయలేకపోతున్నానే అంటూ చాలా బాధపడుతూ విచారంతో కూర్చుంది. అర్ధరాత్రి సమయానికి కొంచెం ముందుగా అతను వచ్చాడు. అప్పటికే ఆమె చక్కగా తలారా స్నానం చేసి అందమైన వస్త్రాలు, నగలు ధరించి పరిమళభరితమైన లేపనాలతో అద్భుతంగా తయారైంది. అసలే సౌందర్యవతి, అందున చక్కటి అలంకారంతో భర్త కోసం ఎదురు చూసే ఓ అద్భుతమైన ఇల్లాలిగా ఉందో ఏమో. ఆమె సౌందర్యం మరింత ఇన్వడింప చేసింది. అతను రాగానే ప్రేమపూర్వకంగా సాదరంగా ఆహ్వానించింది. అతనికి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసింది. అతనికి గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయించటానికి లోపలికి తీసుకువెళ్ళింది. సుగంధ పరిమళాలు కలిపిన నీటితో స్నానం చేయించాలని అతని పై వస్త్రాన్ని తీసివేసింది. పైకి ఎంతో అందంగా, హుందాగా, చిరునవ్వుతో కనిపిస్తున్న అతని శరీరం నిండా కుష్టు పుండ్లు కనిపించాయి. కుష్టుగ్రస్తమైన అతని
శరీరాన్ని చూసి ఆమె కొంచెం కూడా చలించలేదు. చాలా ప్రేమగా అభిమానంతో అతని శరీరం అంతా శుభ్రం చేసి తలారా స్నానం చేయించి అతనికి సుగంధ పరిమళమైన మైపోతలు పూసి చక్కటి వస్త్రాలను అలంకరించి మృదు మధురమైన షడ్రసోపేతమైన భోజనాన్ని అతనికి తినిపించింది. ఆ తరువాత అతను కోరిన విధంగా ఆమె అతనితో ప్రవర్తించింది. అతనిని ఎంతో సంతృప్తి పరిచింది. అంతేకాకుండా అతనికి కాళ్లు పట్టి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించింది. పతివ్రత తన భర్త యొక్క పాదాలను స్పృశించటం అనేది ఇల్లాలి ధర్మం. అదే ఆమె నెరవేర్చింది. అంతేకాకుండా ఆమె యొక్క ధర్మాన్ని బట్టి సూర్యోదయం అయ్యే వరకు అతనే ఆమె భర్త, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అన్న భావనతో ఆమె అతనిని సేవించింది. కానీ దురదృష్టవశాత్తు సూర్యోదయానికి ముందే అతను చనిపోయాడు. ఆమె ఏం చేసి ఉంటుందనుకుంటున్నారు? ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. సూర్యోదయం వరకు అతనే తన భర్త కనుక, సూర్యోదయానికి ముందే అతను మరణించినాడు కనుక ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. పతివ్రత ధర్మాల్లో పూర్వకాలంలో సతీ సహగమనం ఒక అత్యద్భుతమైన విషయం. ఆ తర్వాత అది అనాచారంగా మనం భావించి దాన్ని నిర్మూలించాం. కానీ పతివ్రత ధర్మాలలో అప్పట్లో అది గొప్పది. ఆమె ఆ రోజుకే భర్త అయిన అతను సూర్యోదయానికి ముందే చనిపోయాడు కనుక ఆ నిర్ణయం తీసుకోవటం ఎంత గొప్ప విషయం. తెల్లవారింది, అందరినీ పిలిచింది. అతని యొక్క దేహాన్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంత రోగగ్రస్తుడైన ఇతనిని ఈమె రాత్రంతా తనతో ఉంచుకోవడం ఏంటి? పైగా అతనినే భర్తగా భావించి సతీ సహగమనానికి ఆమె అడగడం ఏంటి? ఎంతో ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ ఆమె యొక్క ధర్మ నిష్టను చూసి ఆనందించిన ఆ ప్రజలు అతనికి చితిని ఏర్పాటు చేశారు. ఆ చితికి నిప్పంటించిన తర్వాత అతనితో పాటు తాను కూడా దహనం కావడానికి చితిపై అడుగు పెట్టబోయింది గండకి. వెంటనే చితిపై ఉన్న అతని శరీరం బంగారు రంగులోకి మారిపోయింది. అతను ఓ దివ్య పురుషుడిలా లేచి నిలబడ్డాడు. అతనెవరో తెలుసా? చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడు. చక్కటి సౌందర్యంతో చిరునవ్వుతో విరాజిల్లుతూ విరాట్ పురుషుడు కనిపించేసరికి ఆమె ఆనందంతో తలమునకలైపోయింది. గండకి, నీవు చేసిన సేవకి చాలా తృప్తి పడ్డాను. నేను కేవలం నీ పాతివ్రత్యాన్ని, నీ గొప్పతనాన్ని, నీ ధర్మనిష్టను పరీక్షించటానికే వచ్చాను. కాబట్టి నీ ధర్మనిష్టకి నేను చాలా సంతోషపడ్డాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే ఆమె, నిరంతరం నీ సన్నిధిలో నీ స్పర్శలో తరించాలని ఉంది. ఆ ఒక్క కోరికను నెరవేర్చండి, నాకు వరాన్నివ్వండి అని ఎంతో వినయ విధేయతలతో అతని పాదాలకు ప్రణమిల్లింది. వెంటనే శ్రీమన్నారాయణుడు తథాస్తు అన్నాడు. నీవు ఇదే ప్రాంతంలో నదిగా మారిపో. నీ తీరంలో నేను పర్వతంగా అవతరిస్తాను. చిన్న చిన్న శిలలుగా నీలో ఉద్భవిస్తూ నిరంతరం నీ స్పర్శను అనుభవిస్తూ నేను కూడా ఆనందిస్తాను అని ఆమెకు వరమిచ్చాడు. ఆమె యొక్క ధర్మ నిరతి ఆమెను ఎక్కడికి తీసుకువెళ్ళిందో చూశారుగా. అయితే మీకు సందేహం రావచ్చు, అసలు శ్రీమన్నారాయణుడు ఈమెను ఎందుకు పరీక్షించవలసి వచ్చింది? ఈమెకు ఎందుకు వరం ఇవ్వవలసి వచ్చింది? ఒక వేసైన పరీక్షించాల్సిన అవసరం భగవంతుడికి ఏమొచ్చింది అని మనకు అనిపించవచ్చు. కానీ దానికి మరొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? అసలు ఈ గండకి ఎవరో తెలుసా? ఈ గండకి పూర్వజన్మలో తులసి అంటే ఎవరో తెలుసా? శంఖచూడు అనే రాక్షసుడి భార్య, మహాపతివ్రత. ఆ పాతివ్రత్యాన్ని విష్ణుమూర్తి భంగపరిచాడు అని మన అందరికీ తెలుసు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఆ వేసి ఎవరో తెలిసింది కదా, తులసి. అయితే అంత పవిత్రమైనటువంటి ఆ తులసి యొక్క పాతివ్రత్యాన్ని శ్రీమన్నారాయణుడు ఎందుకు భంగపరచవలసి వచ్చింది? అది ధర్మమా? కాదు కదా. ఆ తులసియే ఈ గండకిగా ఎందుకు పుట్టింది? అంత పవిత్రమైనటువంటి తులసి ఒక వేశ్యగా జన్మించడం ఏంటి? ఈ సందేహాలన్నీ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో నాది మీరు తప్పకుండా ఫాలో అవ్వవలసిందే. అయితే మరొక విషయం, చిన్న అద్భుతమైన విషయం తెలుసుకోవాలంటే మరికొన్ని క్షణాలు వీడియో ఫాలో అవ్వండి. సాలగ్రామం గురించి మనందరికీ తెలిసిందే. గండకి నదిలో పుట్టిన చిన్న చిన్న శిలారూపాలను సాలగ్రామ శిలలు అంటారు. సాలగ్రామం అంటే విష్ణు చిహ్నాలు కలిగిన చిన్న చిన్న రాళ్ళు అని అర్థం. ఈ విష్ణు చిహ్నాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, విష్ణుమూర్తి తను పర్వతంగా అవతరించినప్పుడు చిన్న చిన్న రాళ్లు ఆ నదీ గర్భంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ పర్వత ప్రాంతాలలో కీటదంశ్ర
అనే కీటకం కూడా పుట్టింది. ఆ కీటదంష్ట్ర అనే కీటకము ఈ దొర్లుతూ ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని తొలిచి లోపలికి ప్రవేశిస్తూ ఉండేదట. అంటే తన కోరలతో, దంష్ట్రము అంటే కోర, ఆ కోరలతో తొలిచి లోపలికి వెళ్తూ ఉండేది. ఈ కీటదంష్ట్ర ఆ చిన్న చిన్న శిలలను తొలిచే సందర్భంలో ఏర్పడే చిహ్నాలు విష్ణుమూర్తి యొక్క చిహ్నాలుగా ఏర్పడేవి. అవి శంకుగాను, చక్రంగాను, స్వామివారి నామాలుగాను, ఇలా రకరకాలుగా స్వామివారి చిహ్నాలు ఏర్పడుతూ ఉండేవి. అవన్నీ ఈ నదీ గర్భంలో ప్రవేశించి పవిత్రతను సంతరించుకుని మన హైందవ ధర్మంలో పూజలో అత్యంత ప్రముఖమైనటువంటి శిలారూపాలుగా మనకి చెప్పబడుతూ వచ్చాయి. సాలగ్రామం యొక్క మహిమ, సాలగ్రామ పూజ యొక్క విశేష ఫలితాలు మన హైందవంలో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే ఒక చిన్న విషయం, ఈ సాలగ్రామాలు అనేక రకాలుగా ఉన్నాయి. లక్ష్మీనారాయణ సాలగ్రామం అని, అలాగే ఇంకా అనేక రూపాలుగా ఇవి ఉన్నాయి. అనేక రంగుల్లో ఉన్నాయి. నీలమేఘ వర్ణంలోను, ఎరుపు రంగులోను, ఆకుపచ్చ రంగులోను, అనేక రకాల వర్ణాలలో అనేక రకాల చిహ్నాలతో ఉన్నటువంటి ఈ సాలగ్రామాలు ప్రతి వాళ్ళు పూజ చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చు. కానీ వ్యతిరేక ఫలితాలనిచ్చే కొన్ని సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎప్పుడైనా మంచి ఎక్కడుంటుందో చెడు కూడా అక్కడే దాపురిస్తూ ఉంటుంది. కాబట్టి సాలగ్రామాన్ని ఇంటికి తెచ్చి పూజలో పెట్టుకునేటప్పుడు ఆ సాలగ్రామం యొక్క విశేషాన్ని తెలిసిన వాళ్ళకి చూపించి అది మంచిదా లేదా కాదా, మనం పూజించటానికి తగినదా కాదా అని తెలుసుకుని, అంటే శుభప్రదమైనదా అశుభ ఫలితాలు ఇచ్చేదా తెలుసుకుని మాత్రమే పూజలో పెట్టుకుంటే దాని యొక్క విశేష ఫలాన్ని అనుభవించవచ్చు, ఆస్వాదించవచ్చు, శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. తెలిసింది కదండి. మరి తులసి కథ తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ నా వీడియో కోసం మీరు ఎదురు చూడవలసిందే. అందరికీ శ్రీమన్నారాయణుడి యొక్క కటాక్షం కలగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.